ముత్యాల మాటల మూటలు అందిస్తున్నవారు ఎండి రెహమాన్ అలీ, ఫిజికల్ డైరెక్టర్, తిరుమలగిరి. అవేమిటో సావధానంగా విందామా? ఆకాశంలో గాలిపటం ఎగరాలంటే దారం కావాలి. అది కింద పడకుండా ఉండాలంటే గాలి కావాలి. కానీ ఇవి రెండూ ఎవరికి కనిపించవు. నువ్వు కూడా అంతే. అందరికీ నీ విలువ తెలియాల్సిన పని లేదు. నువ్వు కావాలనుకున్న వారికి తెలిస్తే చాలు. ఏది ఉన్నా లేకున్నా మన క్షేమం కోరుకునే ప్రేమ, ఆపదలో ఆదుకునే స్నేహం, బాధలో బాధ్యతలో తోడు ఉండే ఒక బంధం ఉంటే చాలు. ఎవరో తెలియని లోకంలోకి వస్తాం. మనమే లోకం అనేలా చాలా మందికి దగ్గరవుతాం. చివరికి ఎవరితో ఉండకుండానే పోతాం. అదే జీవితం. కొందరి జీవితంలో జ్ఞాపకంగా మిగిలిపోతాం. కొత్త మిత్రులు పుస్తకాలైతే పాత మిత్రులు అక్షరాల వంటివారు. కొత్త స్నేహితులు రాగానే పాత వారిని మర్చిపోవద్దు. ఎందుకంటే ఎన్ని పుస్తకాలు చదవాలన్నా కావలసింది అక్షరాలే కాబట్టి. విశ్వాసం లేని వారితో వ్యాపారం, సమయం లేని వారితో స్నేహం, నమ్మకం ఇవ్వని వారితో బంధం, విలువ తెలియని వారితో బంధుత్వం అనవసరం. ఏ రాత రాసినా కాగితం తనలో దాచుకుంటుంది. కానీ కొన్ని రాతలు మాత్రమే కాగితాన్ని దాచుకునేలా చేస్తాయి. పరిచయాలు అంతే. కొన్ని తామరాకు మీద నీటి బొట్టుగా జారిపోతూ ఉంటాయి. కొన్ని మునుసు పొరల మధ్య మొగలిరేకుల్లా నిలిచిపోతాయి. అవి పరిమళించే పరిచయాలు. అందం కంటిని మాత్రమే ఆకట్టుకుంటుంది, కానీ మంచితనం హృదయాన్ని దోచుకుంటుంది. ప్రపంచానికి నీవు కేవలం వ్యక్తివి మాత్రమే. నిన్ను నమ్ముకున్న వాళ్లకు నువ్వే ప్రపంచానివి. అందంగా వెలుగుతున్న కొవ్వెత్తికి ఏమి తెలుసు? తన గుండెల్లో దాచుకున్న దారమే దాన్ని కాల్చివేస్తుందని. కాలుతున్న దారం గర్వంగా అనుకుంటుంది, నన్ను నమ్మిన నిన్నే ఈజీగా కాల్చేస్తాను అని. కానీ దానికి తెలియని విషయం ఏంటంటే దానితో పాటు అది కూడా తగలబడిపోతుంది అని. కొన్ని పరిచయాలు ఎప్పుడు తలుచుకున్నా మోములో చిరునవ్వులు విరబూయాలి. మననం చేసుకుంటే చాలు, తెలియకుండానే కళ్ళల్లో మెరుపులు సొంతమవ్వాలి. నీ ఆనందాన్ని పంచుకునే వారి కంటే నీ బాధను పంచుకునే వారికే ఎక్కువ విలువ ఇవ్వు. ఎందుకంటే ఆనందం అందరూ పంచుకుంటారు, బాధను మన వాళ్ళే పంచుకుంటారు. ఎవరు మన కోసం ఎదురు చూస్తారో వాళ్ళ కోసం బతకాలి. ఎవరు మన కోసం ఏడుస్తారో వాళ్ళను నవ్వించాలి. ఎవరు మన కోసం ప్రతి క్షణం ఆలోచిస్తారో వాళ్లను ప్రేమించాలి. ప్రేమగా మాట్లాడుతున్న వారందరి మనసులో ప్రేమ ఉండక్కర్లేదు. కానీ చనువుగా గొడవపడి, హక్కుగా కోప్పడి, బాధ్యతగా వెంట ఉండే వారి మనసులో ఖచ్చితంగా ప్రేమ ఉంటుంది. కోరికలనేవి ప్రయాణం తీసుకువెళ్ళే వస్తువు వంటివి. అవి ఎంత ఎక్కువైతే ప్రయాణం అంత కష్టంగా ఉంటుంది. ఆశించి జీవించే వ్యక్తిలో నటన ఉంటుంది. ఆశించకుండా జీవించే వ్యక్తిలో ఆత్మీయత ఉంటుంది. అందం దుస్తుల్లో ఉండదు, మానవత్వంలో ఉంది. అందం నవ్వే పెదవిలో లేదు, బాధను దాచుకునే గుండెల్లో ఉంటుంది. అందం అవమానించే గుణంలో లేదు, ప్రేమతో ఆదరించే మనస్సులో ఉంది. స్నేహం ఎవరినీ మోసగించదు, ప్రేమ ఎవరినీ వంచదు, పెళ్లి ఎవరినీ బాధించదు. గెలిస్తే పేరు వస్తుంది, ఓడితే అనుభవం వస్తుంది. పరిగెత్తేవారు ఎక్కడో ఆగడం పక్క, ప్రయత్నించేవారు గెలవడం పక్క. ఇంటి కప్పులో నిరంతరం ఎండలో కనిపించకపోవచ్చు, కానీ వానలో బండారం బయటపడుతుంది.
అలాగే మనుషుల నిజస్వరూపం ఓ సమయంలో బయటపడుతుంది. మనిషికి జీవితాంతం తోడుగా ఎవరూ ఉండరు. అలా అనుకోవడం భ్రమ. తోడుండేది గుండె ధైర్యం. తలదించుకున్న వ్యక్తి తప్పు చేసినట్లు కాదు. తగ్గిన ప్రతివాడు చేతగాని వాడు కాదు. అద్దాల మేడలోని అబద్ధం నిజమవుతుంది. పూరి గుడిసెలోని నిజం అబద్ధమవుతోంది.